హాయ్ అండి. ఈ వీడియోలో హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్కి మంచి బ్యూటీ టిప్ అయితే నేను చెప్తున్నాను. మన హెయిర్ సిల్కీగా, షైనీగా, ఒత్తుగా పెరిగేలాగా చేసిద్ది ఇవి. దీన్ని వారానికి ఒకసారి యూస్ చేస్తే చాలు. దీనిలో ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను దానిలోకి 1 టీ స్పూన్ గ్రీన్ లీవ్స్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ రోస్మేరీ వేసాను. వేసి దీనిలో హాట్ వాటర్, రోలింగ్ బాయిల్ అయిన వాటర్ని తీసుకొచ్చి దీనిలోకి వేసి దీన్ని 1 గంట సోక్ చేయండి. ఈ రోస్మేరీ అనేది మన సైడ్ వాడతారో లేదో తెలియదు, కానీ నేనైతే దీన్ని అరబ్ కంట్రీస్లో ఎక్కువగా యూస్ చేయడం చూశాను. అండ్ నేను దీన్ని కూడా ఒక వీడియోలో ఎప్పుడో చూసినట్టు గుర్తు. నేను దీన్ని అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను రోస్మేరీని. దీన్ని మనము వాటర్లో సోక్ చేసినప్పుడు మన హెయిర్కి చాలా స్ట్రెంగ్తీగా ఉండిద్ది అనమాట. మంచి బలాన్ని ఇస్తుంది అండ్ మంచి ప్రొటెక్షన్ని కూడా ఇస్తుంది. ఇంకా అది నానాక మనము 3 స్పూన్ల అలోవెరా జెల్ని తీసుకోండి. మీ దగ్గర నార్మల్గా ఒరిజినల్గా దొరికితే ఓకే, దొరకకపోతే మీరు షాప్ నుంచి తెప్పించుకున్నదే వేసుకోండి. నేను షాప్ నుంచి తెప్పించుకున్నదే వేసుకున్నాను. ఇంకా దీనిలో ఏంటంటే మనం గ్రీన్ టీ లీవ్స్ అండ్ రోస్మేరీ వేసి సోక్ చేసాం కదా, ఆ వాటర్ని తీసుకొచ్చి దీనిలో వేసి కలపండి. కలిపేసేసి బాగా బీట్ చేయండి. బీట్ చేశాక మీరు కనుక తలకి ఆయిల్ అప్లై చేసి ఉన్నట్టయితే దీనిలో 1 సాషెట్ ఆర్ 2 స్పూన్స్ షాంపూ కలపండి. లేదు నార్మల్ హెడ్ బాత్ చేసిన హెయిర్ అయితే షాంపూ అవసరం లేదు. కానీ ఎవరైనా సరే షాంపూ కలిపినా కలపకపోయినా 2 ఈ విటమిన్ ఆయిల్ క్యాప్సిల్స్ దీనిలోకి వేసేయండి. వేసేసి ఒక 1 అవర్ దీన్ని హెడ్కి అప్లై చేసుకొని అలా వదిలేసేసేయండి. తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. ఇన్ కేస్ మీరేమైనా హెడ్కి షాంపూ పెట్టుకుంటేనే హెడ్కి ఆయిల్ అప్లై చేస్తేనే షాంపూ పెట్టుకోండి, లేదంటే నార్మల్గానే ఉంచండి. దీన్ని వీక్లీ 1 ఆర్ 2 పెట్టుకుంటే మాత్రం కుచ్చులాగా హెయిర్ చాలా లెంతీగా, స్ట్రాంగ్గా, షైనీగా తయారైద్ది. ట్రస్ట్ మీ, దీన్ని నేను చాలాసార్లు ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. మా అమ్మాయి హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.